హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏమన్నా డ్రామా జరుగుతుందన్న తిరుపతిలో. అటువైపు భూమన కరుణాకర్ రెడ్డి రామ్మని ఫోన్లు చేసి ప్రొవోక్ చేస్తున్నారు. ఇటువైపు నిజంగా గోశాల దగ్గరికి వెళ్తే మొత్తం సెక్యూరిటీ పెట్టి ఎవరిని లోపలికి పంపించట్లేదు. ఈ విషయాలన్నీ మీడియాలోనే వేరే విధంగా చూపించుకుంటున్నారు. వాళ్ళ మీడియాలో మేము పిలిస్తే ఆయన రావట్లేదు, రోడ్డు మీద పడుకుంటున్నాడు అని చెప్తున్నాడు. నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి చుట్టేమో భారీ ఎత్తున పోలీసులు మోకరించారు. ఇటు గోశాల దగ్గర తిరుమతి ఎక్కడికైతే ఛాలెంజ్ ప్రదేశానికి రమ్మన్నారు, అక్కడ పోలీసులు దారుణంగా అడ్డంగా నిలబడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు రమ్మని మరి లోపల నుంచి ఫోన్లు చేసి అయితే వీరోచితంగా సవాల్ అయితే చేస్తున్నారు. ఎవరైతే సవాల్ చేశారో ఆ వ్యక్తి పల్లం శ్రీనివాస్ అక్కడ చుట్టుపక్కల లేనే లేడు. ఆయన పరార్ జంపు ఛాలెంజ్ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా రావాలి. పల్లా శ్రీనివాస్ గారు కదన్నా, మీరు వస్తారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే సుధీర్ అన్న, బొజ్జల సుధీర్, శ్రీకాళహస్తి అన్న సుధీర్ అన్న. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న. మీకు ఇమీడియట్ గా ఎస్కార్ట్ అరేంజ్ చేస్తాము. మీరు ఐదు మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తామండి, ఎస్పీతో మాట్లాడతామా, ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కార్ట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు రాలే ఎక్కువ వరకు కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్నా. మాకు అర్థమైంది అదే, పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అన్నా. మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రావట్లే కానీ మీకు ఎస్కార్ట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే రైట్, పంపిస్తున్నాం. ఓకే. ఆయన లేనే లేడు అక్కడ. వేరే వాళ్ళు ఉండి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి లోపలికి ఎవరు రానివ్వట్లేదు. మీరెవరు రండి అంటున్నారు, లోపలికి ఎవరు రానివ్వకుండా చూసుకుంటున్నారు. ఈ డ్రామా అంతా అద్భుతంగా రక్తి కట్టిస్తున్న కూటమి ప్రభుత్వం. ఎంత బాగుందంటే ప్రజలు చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోవాలి. అంతే కదా? చూడండి భూమన అభినయ్ రెడ్డి ఏమంటున్నాడు, ఒకసారి వినండి. వాళ్ళు లోపల ఉండి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి సవాళ్ళు చేస్తున్నారు. బొజ్జన సుధీర్ గారు చేశారు, నాని గారు చేశారు. వాళ్ళ అందరి మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారిని లోపలికి రమ్మంటారు. అక్కడేమో ఇంటి దగ్గర పోలీసు వాళ్ళతో ఆయన నిర్బంధిస్తారు. వస్తే లోపలికి నన్ను కూడా అలౌ చేయడం లేదు. ఎంపీ గారు కూడా బయటనే కూర్చున్నారు. ఆయన్ని అక్కడ ఆపేశారు. వాళ్ళు లోపల నుండి ఫోన్ చేస్తారన్న. వాళ్ళు లిటరలీ ఫోన్ చేసి ప్రొవోకేట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎస్కార్ట్ కూడా ఇస్తామని ఆపేశారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు ఇక్కడికి వచ్చాం. కరుణాకర్ రెడ్డి గారిని తెలుసుకోవాలండి. మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు లోపల ఉండి రండి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి మేము ఇక్కడే ఉన్నామని అంటున్నారో వాళ్ళు దారుణంగా వచ్చి మీరు ఎస్కార్ట్ ప్రొవైడ్ చేసి తీసుకురావచ్చు. మేము సిద్ధంగా ఉన్నాం కదా. మేము మా మాట మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మీరు అదే స్టాండ్లో ఉంటే మమ్మల్ని లోపలికి అనుమతించండి. లేని పక్షంలో మీ తప్పును ఒప్పుకోండి. గోవులు చనిపోయినటువంటి మాట వాస్తవం. దాన్ని నిరూపించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. కరుణాకర్ రెడ్డి గారు ఆ మాట మీద స్టాండ్ అయి ఉన్నారు. మీరు మమ్మల్ని లోపలికి మీరు ఎందుకు ఇంతమందిని పహారా పెట్టి మమ్మల్ని అడ్డుకోవాల్సిన చెప్పండి, ఎందుకు మేము గేట్ దగ్గర ఆపేశారా? మేము యాక్సెప్ట్ చేశాం. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ యాంగిల్లో కరుణాకర్ రెడ్డి తోక ముడిచాడు, డ్రామాలు ఆడుతున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు. మమ్మల్ని ఏమో ఆడ పోలీసులతో మీరు అడ్డగించేసి లోపల ఉండి మీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రండి 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 అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము వస్తే కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటారు. మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పంపండి. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడే సవాలు విసిరి ఆయన పత్తలేడు, ఎవరినో పంపించాడు. సరే వాళ్ళకైనా సమాధానం చెప్తామంటే లోపలికి కూడా రానియడం లేదు. ఇదేనా న్యాయము? ఇదేనా మీరు హిందువులందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం?
టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తప్పులుంటే సరిదిద్దుకోండి. మేము తప్పు చెప్పినాం కాబట్టి తప్పంతా మాదేనని చెప్పి చేసింది కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నేను చూపిస్తాను. మీరు ఎస్కార్ట్ని పంపించి మేము తీసుకొని వస్తాం కరుణాకర్ రెడ్డి గారు రండి అని అన్నారు. పంపించండి ఎస్కార్ట్ని. నేను అది అడగడానికి వచ్చిన. ఆడ 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు చేతనైతే పోలీసు వాళ్ళని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించండి. అంటే ఆరోపణలు చేసిన బట్టి కరుణాకర్ రెడ్డి రుజువు చేయడానికి నిజంగా సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను రాలే. కరుణాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి రావడానికి. ఆయన చెప్పేది ఒకటే, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు నేను వస్తాను, టీడీపీ వాళ్ళు లేనప్పుడు నన్ను మీరు పంపితే దాంట్లో ఏ అర్థం లేదు అని అంటున్నారు. మేము ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. మీకు దమ్ము ఉంటే ఇప్పుడు రప్పించండి కరుణాకర్ రెడ్డి గారు. మరి ఎందుకు అక్కడంతా కూడా ఆ నానయ్యకి అక్కడ అంతమంది పోలీసు వాళ్ళు మా స్వగ్రం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? మాజీ డిప్యూటీ సీఎం అడ్డుకున్నారు, మాజీ మంత్రి రోజా గారిని అడ్డుకున్నారు, ఎమ్మెల్సీ గారిని అడ్డుకున్నారు, ఎంపీ గారిని అడ్డుకున్నారు. మేము వాళ్ళని డైవర్ట్ చేసి నేను ఎంపీ గారు రాగలిగాము ఇక్కడికి. మేము వాళ్ళని అడుగుతున్నది కూడా ఒకటే, మీరు లోపల ఉండి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన మాట వాస్తవం, అది రికార్డ్ అయింది, రండి అని. మేము ఎస్కార్ట్లు పంపిస్తామని. రండి, మీరేదో ఇచ్చేటటువంటి ఎస్కార్ట్లు మాకే ఇచ్చి పంపించండి. మీరు కూడా మాతో పాటు రండి, కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికే తీసుకుందాం. మాకే అభ్యంతరం లేదు ఇక్కడికి రావడానికి. అంటే ఈ సవాళ్ళ యొక్క మాటల మీద కట్టుబడి ఉన్నదని సంపూర్ణంగా మేము ఒకే స్టాండ్ మీద ఉన్నాం. వాళ్ళే అంకెలు మారుస్తున్నారు. ఒకళ్ళు 20 అంటారు, ఒకళ్ళు 40 అంటారు, ఒకళ్ళు 60 అంటారు. కరుణాకర్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి మాటల మీద కట్టుబడి ఉన్నారు. దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పినటువంటి మాట వచ్చి మీ యొక్క ఆరోపణ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదన్నా అన్న. వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే కదన్నా. వాళ్ళందరూ ఎందుకు పంపిస్తాం? అప్పుడు తీసుకుంటా. ముందు పెట్టుకోమా, ముందు పెడితే విన్నారు కదా, ఇది తిరుపతిలో జరుగుతున్నటువంటి డ్రామా. ఈ డ్రామా మామూలు డ్రామా కాదు, భారీ డ్రామా. హిందువుల్ని మోసం చేసి, దేవుణ్ణి మోసం చేసి, ఎవరన్నా నిజాలు మాట్లాడితే వాళ్ళపైన ఎలిగేషన్స్ చేసేసి, హోంమంత్రి అనిత గారేమో వచ్చేసి అరెస్టులు చేస్తామని బెదిరించి, టీటీడీ చైర్మన్ ఏమో ఆయన కూడా విపరీతంగా కేసులు పెడతామని బెదిరించి, అసలు ఏమి లేదని అబద్ధాలు చెప్పి 43 చనిపోయినాయని ఈవో గారు చెప్తే, 22 చనిపోయినాయేమో చైర్మన్ గారు చెప్పి, టీటీడీ చైర్మన్ గారు చెప్పి, ఇంకో కొంతమంది 30 అని, ఇంకో కొంతమంది 20 అని, 22 అని. ఏందిరా ఇది సామె? ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మొత్తానికి అయితే వాస్తవం బయటకు వచ్చిందంతే, నిజాలు ప్రజలకు తెలిసినాయి అంతే. ఈ యొక్క సిచ్యువేషన్ చాలు ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క
స్వేచ్ఛను హరిస్తుందో అని చెప్పడానికి. లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు, లోపలికి రండి అని ప్రొవోక్ చేస్తున్నారు. న్యాయమా? శాతకానితనమంటున్నారయ్యా బయట అంతా టీడీపీ వాళ్ళని. అలా అనిపించుకోకండి అయ్యా ప్లీజ్. తప్పు జరిగితే ఒప్పుకోండి, జరగకుండా చూసుకోండి, అయిపోతుంది. అంతేగాని తప్పు పెట్టుకొని తొడలు కొట్టి మీసాలు తిప్పి తుర్రున పారిపోయి వేరే వాడితో ఫోన్ చేయించి రండని పిలిచి వచ్చి అక్కడ నిలబడితే మళ్ళీ లోనకి రాకుండా చూసుకొని మీ డ్రామాలకు ఒక నమస్కారం సార్. అమ్మా స్టేజ్ ఆర్టిస్టుల కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, యాక్టింగ్లోకి వెళ్ళండి అంతా. సో ఇది మొత్తానికి తిరుపతిలో జరుగుతున్నటువంటి హై డ్రామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.